కొన్ని ఇష్యూస్లలో లెఫ్ట్ పార్టీలు లేదా లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ వెనకాల వస్తారు. ఇది మా అనుభవం. ఎట్లా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మా కంపెనీస్ ఒక్క మాటలు చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశాలు మా దేశంలో చెత్తా కుప్ప వద్దు, ఈ దుర్వాసన వస్తుంది అన్ని అనేక దేశాలు ఫార్మా కంపెనీస్ వద్దని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర పెడతా ఉన్నాం పరిస్థితి. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ ప్రజలకు. మనం భవిష్యత్తులో వాతావరణంలో ఎటువంటి మార్పు వస్తుంది, గాలి ఎంత కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు ఎంత కాలుష్యం అవుతాయి, పంటలు ఎట్లా నాశనం అయిపోతాయి. ఇవాళ కొన్ని గ్రామాల్లో ఇక్కడ మీరు వెళ్ళి చూడండి, మేము వెళ్ళి చూసాంలా, మొత్తం గ్రామం ఖాళీ అయిపోయిందండి. యూత్ మొత్తం ఖాళీ అయిపోయారు అక్కడ నుంచి. ముసలోళ్ళు కొద్దిమంది మాకు కనబడరు అక్కడ మేము వెళ్ళి చూస్తే. పరిస్థితి ఏంటంటే, బోర్ వేస్తే నీళ్లు మొత్తం పచ్చటి నీళ్లు, రంగు నీళ్ళు వస్తున్నాయి, గాలి మొత్తం కాలుష్యం అయిపోయింది, అక్కడ ఉండే పరిస్థితి లేవు. కాబట్టి ఏంటంటే ఈ ఇలాంటి ఇష్యూస్ ఏతుందో, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంత ఇస్తారండి ఇవాళ ఫార్మా కంపెనీకి భూమి తీసుకుంటే? 80% ప్రజలు ఒప్పుకోవాలి. చట్టం ప్రకారం 2013 యాక్ట్ ప్రకారంగా 80% ప్రజలు ఒప్పుకోవాలా. ఏమి లేదు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని తీసేసింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని ఫాలో అవుతున్నది. అలా 80% ఒప్పుకునే ప్రొవిజన్ తీసేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎకరాకి 20,000 ఇస్తారు. ఇవాళ ₹1,00,00,000 ఉంది ల్యాండ్ విలువ. 80 లక్షలు ఉంది కనీసం. 80 లక్షల నుంచి ₹1,00,00,000, 20 లక్షలు రైతుకి ఇస్తాడు. 3 ఎకరాల రైతు దగ్గర నుంచి 3 ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చేది 60 లక్షలు. 60 లక్షలతో 1 ఎకరం కూడా రాదు రైతుకు. ఆ రైతు రోడ్డు మీద పడతాడు. అదే భూమిని ఇవాళ 3 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని ఫార్మా కంపెనీకి ఎంతకి ఇస్తున్నాడో మీరు చూడండి. ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్న ఫార్మా కంపెనీ? ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాలు. ఏం జరుగుతున్నది పరిస్థితి అంటే, వీటిని మనం ప్రజల్లోకి, రైతుల దగ్గరికి తీసుకొని పోగలిగినటువంటి ఒక ఇష్యూస్ల లోపల కార్నర్ చేయొచ్చు గవర్నమెంట్స్.